ఒక ఆయన అన్నాడంట, ఏమయ్యా ఏమయ్యా మీ అమ్మాయిని బాగా నమ్మేస్తున్నావు గుడ్డిగానా, మీ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు అన్నాడంట. ఈ పెద్ద అన్నాడంట, లేదు లేదు మా అమ్మాయి చాలా మంచిది, మా అమ్మాయికి నేనంటే చాలా భక్తి గౌరవం ఎనలేని ప్రేమ, నా మాట మా అమ్మాయి జబదాటదండి అన్నాడంట. లేదు లేదు మీ అమ్మాయి నిన్ను మోసగిస్తా ఉంది. లేదండి కావుడిస్తే చూడు మీ అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కిన తర్వాత చూసాడంట, బస్సు ఎక్కిందంట, ఎర్రసున్ని కట్టుకొని ఎర్రసున్ని ముఖాన్ని కట్టుకొని బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కిన తర్వాత ఎర్రసున్ని కొట్టుకుందే మా అమ్మాయి అనుకున్నాడంట. అనుకొని బస్సు వెనక వెళ్దామని చెప్పేసి ఒక అరగంట ఆగాడు. ఓ పావు గంటకి ఎదరికెళ్ళిన తర్వాత దిగేసి ఇంకోటి బైక్ ఎక్కించిందంట. ఇంకోడు బైక్ ఎక్కడమో ఎవడైతే చెప్పాడో ఆడు చూశాడంట. ఆడు చూసి వెంటనే ఇటు ఫోన్ చేశాడు, రా అర్జెంటుగా రమ్మని అంటే వెంటనే ఆడు ఏకమే బండేసుకెళ్తున్నారంట. బండేసుకెళ్తా ఉంటే వీళ్ళు చూస్తారంటే నా ప్రియ దేవుడు ఎర్రసున్ని కట్టుకున్న ఆవిడ్ని చూస్తున్నాడు. ఎవరో ఇలా చూపి, అదిగో మీ అమ్మాయి, అదిగో వాడు బండి ఎక్కిందంటే ఇతగా అంటున్నాడు, మా అమ్మాయిది ఎర్రసున్ని, ఆ అమ్మాయి నల్లసున్ని అన్నాడంటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సున్నీలు మార్చేస్తున్నారు ఈరోజు నా ప్రియ దేవుడు, ప్రవర్తనలు మార్చేస్తున్నారు. వేషధారణ భక్తి కాదంటారు చెప్పండి. ఇక్కడ ఎంత భక్తిగా ఉంటుందో చెప్పండి. ఇక్కడ దేవదూతల్లో ఉంటారు ఆడవాళ్ళు, మగాళ్ళనే అంతే. దేవదూతలు ఆకాశం నుండి దిగి వచ్చిన దేవదూతల దయాప్రాప్తులారా నీకు శుభము కలుగునుగా కానీ మరియమ్మతో మాట్లాడిన గాబ్రియేలు దూతలు మనం, అవునా కదా? కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత లూసిఫర్కి అన్నదమ్ములు అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. లూసిఫర్ అంటే ఎవరు చెప్పండి? సాతానికి అన్నదమ్ములు. గుర్తుపెట్టుకుంటున్నారా? దేవునికి ఇష్టం లేదు ఏంటంట వేషధారణ. నీ భక్తిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ చూపుని బట్టి, నీ మాటలను బట్టి దేవుడు ఇష్టపడాలి, దేవుడు ఆశపడాలి. అయ్యో నా బిడ్డ ఎంత మంచిదో, నా తమ్ముడు నా కుమారుడు ఎంత మంచోడో దేవుడు ఆశపడాలి. ఈ కడవరి దినాల్లో భక్తిలో కూడా ఏం పెరిగిపోతుందండి? కడవరి దిన వేషధారణ భక్తి. నేను అంటాను, ఎంతకాలం మనం మనుషులు మోసగిస్తాం చెప్పండి? ఎంతకాలం అమ్మను మోసగిస్తాం, ఎంతకాలం నాన్న మోసగిస్తాం, ఎంతకాలం తల్లిదండ్రులు మోసగిస్తాం, ఎంతకాలం కుటుంబ సభ్యులు మోసగిస్తాం, ఎంతకాలం సంఘ దైవజనులను మోసగిస్తాం. కడవరి దినాల్లో ఎలా ఉంటుందంటే వేషధారణ భక్తి. దేవుడు నచ్చంది అది. అందుకని అంటున్నాడు, ఇదిగో అయ్యో వేషధారులైనా శాస్త్రులారా పరిసయ్యులారా మీరు ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధులు. వేషధారు లేకపోతే సున్నము కొట్టిన సమాధి. ఎవరు అంటున్నాడు? వాక్యము చదువుతున్న శాస్త్రులు అంటున్నాడు. నేను అంటున్నాను, వాక్యము చదువుతున్నా ఆనాడు శాస్త్రులే కాదు, ఈనాడు వాక్యము చెబుతున్న వారు కూడా వేషధారణ భక్తి కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజు వింటున్న వారు కూడా వేషధారణ భక్తే, ఈ రోజు పాడుతున్న వారు కూడా వేషధారణ భక్తే కాదంటారా? ముమ్మాటికి 190 మంది వేషధారణ భక్తి చేస్తున్నారు.